జెండా సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేతలు. హరిరామ జోగయ్య లాంటి నేతల సలహాలు వద్దంటూ వారిని అవమానించారని ఆరోపించారు. చంద్రబాబు వామన అవతారాన్ని ఎత్తి పవన్ ను తొక్కారని, పవన్ కూడా అవతారాన్ని ఎత్తి నమ్ముకున్న నేతలు కార్యకర్తలను తొక్కారని విమర్శించారు. పవన్ లో పీక్స్ కు చేరిన ఫ్రస్ట్రేషన్ ను ఆ సభ బయటపెట్టిందన్నారు. పవన్ కళ్యాణ్ గారు మా సామాజిక వర్గీయుడు, ఇలా జరిగితే బాగుండని సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి హరిరామ జోగయ్య గారు అవ్వచ్చు, ముద్రగడ గారు అవ్వచ్చు. ముద్రగడ గారు చాలా సీనియర్ లీడర్, ఒక ఉద్యమకారుడు. కాపు సామాజిక వర్గానికి ముద్రగడ పద్మనాభం గారు అంటే ఒక నమ్మకం. అటువంటి వ్యక్తి ఒక సలహా ఇస్తే నువ్వు సలహాలు ఇవ్వద్దనేటువంటి స్థితిలో, అంటే ఆయన ఏమంటారు దాన్ని, ఫ్రస్ట్రేషన్ ఆర్ నైరాశ్యం. చంద్రబాబు నాయుడు పాపం ఆయన ఏదో ఓట్లు ఈయనకి ట్రాన్స్ఫర్ చేస్తాడని అక్కడ గోదావరి జిల్లాలో సమావేశం పెడితే మీరు నన్ను నమ్మి ఇతను ఓట్లు వేయబడలేదు అనేటువంటి ఆ సందేశం ఇవ్వడానికి వచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడిపోయాడు తప్ప అతను మాట్లాడేటువంటి మాటలు, స్థాయి లేనటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు అసలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు చేసినటువంటి పనులు ఏంటంటే ఆయన వామన అవతారం ఎత్తాడు, నువ్వు వామన అవతారం ఎత్తాడు, ఆయన నిన్ను దొక్కాడు, నువ్వు కార్యకర్తల నాయకులను దొక్కావు. 2024 మీ జెండాల సభ సాక్షిగా ప్రజలు నీ జెండా, చంద్రబాబు నాయుడు జెండా మడతేయటం ఖాయం. నీ జెండా పవన్ కళ్యాణ్, నీ జెండాల సభ సాక్షిగా చెప్తున్నాం. నీ జెండా, చంద్రబాబు నాయుడు జెండా, ఈ రెండు జెండాలని ప్రజలు మడతేయటం ఖాయం. పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ లోకి వెళ్ళింది అనేది నిన్న సభ చూస్తే అర్థమైంది. ఈరోజు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది, ఆవేశంగా ఊగితేనో గట్టిగా అరిసి మాట్లాడితే ఓట్లు పడతాయంటే ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడో ప్రధానమంత్రి అయి ఉండేవారు. సో ఆవేశంగా ఊగామా, అరిచి మాట్లాడామా అనేది కాదు. మనం పార్టీ పెడితే ప్రజలకు ఏం చేయబోతున్నాం అనేది చెప్పాలి. ఆ అధికారంలో వచ్చే క్రమంలో ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేశామనేది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తారు.